కోమటిరెడ్డి ఒక ఐఏఎస్ అధికారిని మధ్యన వివాదానికి కారణమైనటువంటి ఉదంతమంతా కూడా నైని బొగ్గు గనుల ఉదంతమే. అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ బ్లాక్ కోసం జరిగిన ఉదంతమే ఇప్పుడు రాధాకృష్ణ గారు రాసుకొచ్చినటువంటి ఎడిటోరియల్తో బయటపడినటువంటి వ్యవహారం అది. అక్కడ ఉన్నటువంటి ఆ బొగ్గు గనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మొత్తం కథ నడిచింది. దాంట్లో కావాలని ఎన్టీవీ చౌదరి కూడా అందులో పార్ట్ 2 అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ దానికోసం బ్లాక్మెయిల్ చేయడానికే ఇదంతా చేశారన్నటువంటి కోణంలో వార్త రాసుకొచ్చింది జ్యోతి. అదే ఎడిటోరియల్ కాలం రాసుకొచ్చారు రాధాకృష్ణ గారు. ఏంటయ్యా అంటే ఒరిస్సాలో నైని బొగ్గు బ్లాక్ ఈ మొత్తం వెగట కథకే ఆధారం అంట. మన సింగరేణికి ఎప్పుడో దక్కింది ఆ గని, దాంట్లో తవ్వకాలని ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడానికి. వాస్తవానికి సింగరేణి దగ్గర అనుభవం ఉన్నా కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అప్పట్లో కేసీఆర్ ప్లాన్ వేశారట. అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి అప్పగించే ప్లాన్ అట. దాదాపు 25 ఏళ్ల పాటు డబ్బును తవ్వుకోవడమే కదా ఆ గనిలో. కానీ అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఎంటర్ అయ్యాడు. తన సోదరుడు సుసి కంపెనీకి ఆ గని తవ్వకం టెండర్ దక్కడానికి తను ఏకంగా ప్రధాన్నే కలిశాడు. కేసీఆర్ ప్లాన్ మీద ఫిర్యాదులు చేసి మొత్తానికి ఆపగలిగాడు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కోమటిరెడ్డి మంత్రి అయ్యాడు. మళ్ళీ నైని బ్లాక్ టెండర్లు తెర మీదకి వచ్చినాయి. ఈసారి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి ఎన్టీవీ నరేంద్ర చౌదరి రంగంలోకి వచ్చారు. వీళ్ళకి బొగ్గు తవ్వకాల్లో అనుభవం లేదు. దాంతో మెగాతో కలిసి ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటుకు పూనుకున్నారు. మరి తవ్వకాల్లో బాగా అనుభవం ఉన్నటువంటి ఇతర కంపెనీలు పోటీ పడితే ఏ అనుభవం లేని ఆ కంపెనీకి ఎలా టెండర్ దక్కాలి? దీనికోసం ఓ సిల్లి నిబంధన పెట్టారట. సింగరేణి బట్టి పరిధిలోనే ఉంది కాబట్టి ఆయన ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. క్షేత్ర సందర్శన, ఫీల్డ్ విజిట్ చేసే కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తామని, వాళ్ళే టెండర్లో పాల్గొనాలనేది ఆ నిబంధన. ఎవరైనా సందర్శిస్తారు, సందర్శించినటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటుంది. కానీ ఈ సర్టిఫికేట్ కేవలం తాము అనుకున్న కంపెనీలకి, అంటే తాము జాయింట్ వెంచర్కి ఇచ్చి బలమైన ఇతర కంపెనీలను టెండర్లకు దూరం చేయాలన్నటువంటిది ఇందులో ప్లాన్ అట. అయితే ఇక్కడ ఎన్టీవీ ప్రయోజనం ఏంటంటే చౌదరి అల్లుడు వెస్సర్ కంపెనీ కూడా ఆ జాయింట్ వెంచర్లో ఉంది. మళ్ళీ ఇక్కడ కోమటిరెడ్డి అడ్డుపడ్డారు. తన సోదరి కంపెనీకి తవ్వకాల అనుభవం టెండర్లో పాల్గొనే అర్హతలు ఉన్నాయి. సో ఇక్కడ కోమటిరెడ్డిని అడ్డుకోవడానికి ఎన్టీవీ ఈ కథనాల్ని అల్లికి పాల్పడింది అన్నటువంటిది ఇందులో రాధాకృష్ణ గారి టోటల్ ఎడిటోరియల్ కాలం చెప్తున్నటువంటి అంశం. ఓ మహిళా ఏఎస్ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో కేంద్ర సర్వీస్ అధికారులు అందరూ సీరియస్ అయ్యారు. కానీ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు తప్పించి అసలైనటువంటి వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు అన్నటువంటిది ఇక్కడ అసలు పాయింట్. ఏది యాజమాన్యానికి సమస్య అయితే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటి పాయింట్ అది.